హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమ, కృప, వాత్సల్యతను బట్టి, ప్రభు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా! నిజంగా మన దేవుడు ఎవరు అంటే, నిజంగా ప్రతి విషయంలో ఆయన ఫ్రెండ్, ఆయనే మన గైడ్, ఆయన మన తండ్రి, ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కూడా ఆయనే. నిజంగా ఆయనే సమస్తమై ఉంటున్నాడు. హల్లెలూయా! అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ విషయమైనా సరే, ఒకవేళ ఒక విషయాన్ని కొద్దిమందితో షేర్ చేసుకోగలుగుతాం. కొన్ని సమస్యలు కొంతమందితో షేర్ చేసుకోగలుగుతాం. అయితే అన్నీ కూడా షేర్ చేసుకోగలిగిన వ్యక్తి, మన అన్ని సమస్యలకు సమాధానం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, అది కేవలం మనం సేవిస్తున్న యేసయ్య మాత్రమే. ప్రేమైన వాళ్ళరా, హల్లెలూయా! హల్లెలూయా! అట్టి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. కాబట్టి యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు ఏ రీతిగా ఉంటది అంటే, నిజంగా దేవుని నమ్ముకొని ఉంటారు. సో, దేవుని నమ్ముకోవడం ద్వారా వచ్చిన శోధనలు నిజంగా గెలిచి, ఆ రీతిగా ఆత్మీయ జీవితం ముందుకు సాగుతూ ఉంటుండగా, ఆల్ ఆఫ్ ఎ సడెన్ ప్రేమైన వాళ్ళరా, ఏ రీతిగా ఉంటది అంటే, వారు ఇంతవరకు పొందిన శోధనల కంటే, లేకపోతే వస్తున్న శ్రమల కంటే ఇంకా అధికంగా రావడం ప్రారంభిస్తా ఉంటాయి. అరే! అదేంటి? నేను ఇంతకుముందు మరి ప్రార్థనలో ఉన్నాను. సో, ప్రార్థనలో ఉంటుండగా వచ్చి దేవుడిచ్చిన కృపలో, ఆ ప్రార్థన ద్వారా, దేవుడిచ్చే కృప ద్వారా ఇప్పుడు వచ్చిన సమస్యలను ఎదుర్కొని ఉన్నాను. లేకపోతే ఆ సమస్యల నుంచి ఓవర్‌కమ్ అయి ఉంటున్నాను. మరి తిరిగి నా జీవితంలో ఎందుకు సమస్యలు? ఎందుకు నేను ఊహించని, లేకపోతే నేను ఎక్స్‌పెక్ట్ చేయని, అదే గతంలో వచ్చిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయి. నాకు నిజంగా అర్థం కాలేదు అన్న అనుమానం మన జీవితంలో కలుగుతూ ఉంటది. ఎందుకంటే అనేక సార్లు దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా ఉండి కూడా ఇటువంటి శ్రమలు ఎందుకు నేను ఎదుర్కోవాల్సి వస్తున్నది అన్న అనుమానం మనకు కలుగుతది ప్రేమైన వాళ్ళ. కాబట్టి దేవుడు అటువంటి నిజంగా అనుమానం కలిగిన వారితో ఈ దినం మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళ, మనం చూడొచ్చు, మోషేను దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి ఏం చేశాడు? "నువ్వు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలోంచి విడిపించు" అని చెప్పాడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! మరి వెళ్ళాడు. వెళ్తే ఫరోతో ప్రాబ్లమ్. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఏం చేశాడు? తన జీవితంలో ప్రార్థన చేశాడు. దేవుడు అసాధారణమైన అద్భుతాలు చేసి, ఒకరోజు వచ్చింది, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! మోషే ఏమైనా తప్పు చేశాడా? లేదు. మంచిగా ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మరి ముందుకు సాగుతున్నాడు. అయితే ఎప్పుడైతే బయటికి తీసుకొని వచ్చాడో చాలా సంతోషంగా ఉంటది. ఆనందంగా ఉంటది. ఎందుకంటే దేవుడిచ్చిన కృపలో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేశాము. విజయం ఇచ్చాడు దేవుడు. నిజంగా దేవుని ఆనందించి, దేవుని స్తుతించి ఉంటారు ప్రేమలో. మరి ముఖ్యంగా మనం చూడొచ్చు నిర్గమకాండంలో ఆ 14 అధ్యాయంలో చూస్తే, వారు ఎర్ర సముద్రం పాయలైన తర్వాత వారు సంతోషంగా గంతులు వేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎట్లా ఉంటది? అయ్యా నీకు స్తోత్రం. ఈ నిజముగా ఇటువంటి భయంకరమైన సమస్యలలోంచి నువ్వు నన్ను విడిపించావు. నీకు స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించి, నిజంగా ప్రేమల వల్ల కొద్ది దూరం వెళ్తుండగానే తను ఊహించని కొత్త కొత్త సమస్య. అంటే ఏ రీతిగా ఉంది అంటే, తను ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేశాడా అంటే లేదు ప్రేమన. ఎటువంటి ఆ సమస్య వస్తదంటే లేదు ప్రేమన వల్ల. వెంటనే బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. మారా దగ్గరికి వెళ్తే, మారాలో నీళ్లు లేవు కాబట్టి వెంటనే ఇశ్రాయేలీయులు చెరగడం మొదలుపెట్టారు. అంటే ఇంతవరకు తను దేవుడిచ్చిన కృపలో ఐగుప్తు దేశంలో ఉండి ప్రార్థన చేసి దేవుడు అద్భుతాల ద్వారా బయటికొస్తే, నిజంగా ఇప్పుడు కొత్త సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఏది? తాను ఎవరి కోసం అయితే వచ్చాడు, దేవుడు ఏ పని చేయమంటే చేశాడు. ఇప్పుడు ఆ ప్రజలు తిరగబడుతున్నారు. ఇది ఏ రీతిగా ఉందంటే, నిజంగా అర్థం కాని పరిస్థితే కదా ప్రేమల వాళ్ళ. అర్థం కాని పరిస్థితి. అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తుండగా మనం ఎక్స్‌పెక్ట్ చేయని, అరే! ఇశ్రాయేలీయుల కోసమే కదా నేనొచ్చింది. ఇదేంది ఇప్పుడు వీళ్ళైతే రివర్స్ ఏం చేస్తున్నారు? మమ్మల్ని చంపడానికి పిలుచుకొచ్చావు. లేకపోతే ఆ రాళ్ళనెత్తి మోషేని చంపడానికి. లేకపోతే అనేక సార్లు ప్రేమైన వాళ్ళు ఏ రీతిగా ఉంటారంటే, వారు సణుగుతున్నట్లుగా. ఎప్పుడు కూడా వారు నెగెటివ్‌గా మాట్లాడినట్టుగా మనం చూడం. అరే! ఇదేంటి? ఒకవేళ ఐగుప్తీయులు ఫీల్ కావాలి. మోషే ద్వారా కదా మాకు డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎందుకు ఫీల్ అయితున్నారు? అరే! అంత భయంకరమైన, నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే, వారు ఎక్స్‌పెక్ట్ అది, వారు ఎంత నరకం అనుభవించారంటే మొరపెట్టారంట దేవునికి. బైబిల్‌లో రాయబడి ఉంటది నిర్గమకాండం.
నిశ్చయముగా వారి మొర నా దగ్గరికి వచ్చిందని దేవుడే అంటాడు. చూడవచ్చి తిని అన్నాడు ప్రేమైన వారు. ఇంతగా మొరపెట్టిన వారు అది బయటికి వస్తుండగా వీళ్ళు ఇంకా సంతోషించి, ఒకవేళ నాకు అనిపిస్తుంది మోషే హెవీగా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటాడేమో. కానీ రివర్స్‌లో వాళ్ళ అతని మీద సనిగినట్లుగా, మోషే మీద సనిగినట్టుగా చూడడం ప్రారంభిస్తారు. అంటే తన ఆత్మీయ జీవితంలో మరొక పోరాటం. ఇప్పుడు దేవుడు మరి ఎందుకు నా జీవితంలో సమస్యలు అనుభవిస్తున్నాడు? లేకపోతే ఇంతవరకు ఎదుర్కొన్న సమస్యలు కాక ఇంకా కొత్తవి ఉన్నాయంటే, దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే విడిపించేదే కాదు, నడిపించే వాటిలో పెట్టాడంట. హల్లెలూయా! విడిపించడంలో ఒకవేళ ఇంతవరకు ఉన్నావేమో, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నడిపించే పరిచర్లో మీరుంటున్నారేమో. హల్లెలూయా! ఇంకా బాగా చెప్పాలి అంటే ఎట్లా ఉంటదంటే లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. ఏం జరుగుతా ఉంది? కాబట్టి దేవుడు చెప్తాడు విడిపించే పరిచర్య కాదు, ఇప్పుడు నడిపించే పరిచర్య. కాబట్టి కొత్త సమస్య. కాబట్టి నిజంగా మన ఆత్మీయ జీవితం ఒక మెట్టు పైకి వెళ్ళింది. నిజంగా ఒకవేళ చూస్తే ప్రేమలో తెలుగు మీడియంలో ఒకవేళ ఒకటో తరగతిలో పిల్లోడు చేరాడు అనుకోండి, మనకి ఏం చేస్తారు? అఆలు రాయించి రుద్దు అంటారు. ఒకవేళ 2, 3 రోజులు రుద్దిన తర్వాత, ఒక వారం, నెల రోజులు రుద్దిన తర్వాత మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే అని రుద్దేస్తాడు. అయితే రెండో క్లాస్‌కి వెళ్తాడు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎగ్జామ్స్ రాస్తాడు. ఒకవేళ పాస్ అయ్యి ప్రమోట్ అయ్యి సెకండ్ క్లాస్‌కి వెళ్తున్నా గానీ సెకండ్ క్లాస్‌లో ఆళ్ళు రుద్దుకుంటారా? లేదు కదా ప్రియమైన వాళ్ళారా, పదాలు చెప్తారు. అప్పుడు ఎట్లుంటది? అరే ఇదేంటి మొన్నటిదాకా ఒకటి ఉంటే ఇప్పుడు దానికంటే ఎక్కువగా ఉందంటే, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రమోట్ అయి ఉన్నావు. విడిపించేవారే కాదు నడిపించేవారే. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రమోట్ అయి ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో వస్తున్న శ్రమను చూసినప్పుడు, అంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటూ పాపం చేయకుండా ఉన్నప్పుడు వచ్చిన శ్రమ ఏ రీతిగా ఉంటే నువ్వు ప్రమోట్ అయ్యావని తెలుసుకొని దేవుని ఆనందించి తిరిగి ప్రార్థించి తద్వారా మరి మీ ముందున్న శోధనలు జయించేవారిగా లేకపోతే శ్రమలను జయించేవారిగా ఉండాలన్నది దేవుని కోరిక. అందుకే దేవుడు మనలో ఉన్న కన్ఫ్యూజన్ తొలగించాలని నేను మాట్లాడి ఉంటుండగా అటు జీవం కలిగిన దేవునికి వందనాలు చెబుదాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు, స్తోత్రాలు. అయినా ఇది నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు బట్టి వందనాలు. నిజంగా ఎందుకు మా జీవితంలో ఇటువంటి శ్రమలు అంటే అయా విడిపించేవారే కాదు, మిమ్మల్ని నడిపించేవారిగా కూడా చేశారన్న ఈ మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డ అటు అభిషేకంతో నింపబడి అయా కృపలో దేవుని సన్నిధిలో మరింతగా నాయన మరింతగా బలపడి ప్రార్థనలో అధికంగా ఉండలాగా మీరే కృప చూపించి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందాలి. ఎవరైతే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారో, మరి సంతానం అనే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వారందరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. అయ్యా ఇప్పటికీ అనేక మంది జీవితంలో మీరు అద్భుతాలు చేశారు. సాక్ష్యాలను బట్టి స్తుతిస్తూ ఇంకా గొప్ప కార్యాలు మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎదురు చూస్తున్న దీవెనల ఆశీర్వాదాలతో మీరే నింపుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ గొప్ప కార్యం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.